ఇంపార్టెంట్ థింగ్. ఈ శ్వాస మనకి అంతా నేర్పిస్తుంది, సర్వం నేర్పిస్తుంది. అందుకే వెళ్ళి నీ శ్వాస పాదాల చెంత కూర్చో అంటారు పత్రిచి. ఈ శ్వాస యొక్క శక్తి అనంతమైంది. ఈ శరీరంలో నుంచి ఎప్పుడైతే ఈ శ్వాస వెళ్ళిపోతుందో ఈ శరీరం ఏ పని చేయలేదు. మొట్టమొదటగా మనము శ్వాస తీసుకునేది ఈ సూర్యనాడి నుంచి శ్వాస తీసుకుంటాం, చంద్రనాడి నుంచి శ్వాసను వదులుతాం. ఒక్కొక్క రోజులో మన ఆలోచనని బట్టి మన శ్వాస తీసుకునే తీరు కూడా మారుతుంది. సో అక్కడ శ్వాస అనేది క్రమబద్ధంగా లేదు. మీరు ఇలా గమనించి చూస్తే చూడొచ్చు, ఒక రంధ్రం నుంచి ఎక్కువ వస్తుంది, ఒక రంధ్రం నుంచి తక్కువ వస్తుంది. ఇది ఒక రోజులో సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఇంత ఉత్కృష్టమైనటువంటి ఆ శ్వాస గురించి ఇందాక సాయి కుమార్ రెడ్డి గారు చెప్పారు విజ్ఞాన వైరవ తంత్రలో. ఓషో చెప్తాడు, నీ శ్వాస విశ్వానికి వారధి అంటాడు. శ్వాస అంటే ఏంటి? మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాము, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. ఈ భూమికి కొన్ని వందల మీటర్లు, కొన్ని వేల మీటర్ల తర్వాత ఆక్సిజన్ లేదు. మరి విశ్వానికి వారధి ఎలా అయింది నీ శ్వాస? విశ్వానికి వారధి అన్నాడు. అక్కడ దాకా మన శ్వాస వెళ్ళట్లేదు, నీ ఆక్సిజన్ వెళ్ళట్లేదు. దాని అర్థం ఏంటయ్యా అంటే అనంతమైనటువంటి ఆ విశ్వం నీ లోపలే ఉంది. ఆ అనంతమైన విశ్వాన్ని నీవు చేరుకోవాలంటే నీ శ్వాస నీకు వారధి అన్నాడు. దట్ ఈస్ శ్వాస యొక్క శక్తి. ఊరికే చెప్పలేదు, శ్వాసని గురువు అన్నాడు. ఆ గురువు దగ్గరికి వెళ్ళే ముందు మన సాంప్రదాయం ప్రకారం ఎలా వెళ్తాము? భక్తితో, శ్రద్ధతో, వినయంతో. ఓ గురువు దగ్గరికి వెళ్ళే ముందు మనం భక్తితో, శ్రద్ధతో, వినయంతో ఏమీ ఆశించకుండా వెళ్ళాలి. అది మన సాంప్రదాయం. ఏమీ ఆశించ మన గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు. అలానే ఈ శ్వాస అనే గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏమీ ఆశించకుండా వెళ్ళాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పత్రిది చెప్పింది ఒకటే, శ్వాసని గమనించండి అన్నాడు. శ్వాసని చూడడం వేరు, శ్వాసని గమనించడం వేరు. గమనించడం అనేది ఒక సాక్షిభావ స్థితిలో జరుగుతుంది. ఆ శ్వాస జరగడంలో మన యొక్క ప్రమేయము, మన మనసు యొక్క ప్రమేయము ఏమాత్రము ఉండరాదు. అది గమనించే స్థితి. ఆ గమనించే వారికి ఎప్పుడు ఉంటాము? మనము సమస్తాన్ని ఒక సాక్షిభావ స్థితిలో చూస్తున్నప్పుడే. ఆ సాక్షిభావ స్థితిలో చూస్తున్న వాళ్ళు ఏమంటారంటే నీవు ఆత్మస్థితిలో జీవిస్తున్నావు అని అంటారు. అంటే మనము మన